ఎన్నికలు వివాదాస్పదంగా అయ్యాయి, వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళి, కానీ ఈ ఎన్నికలు చాలా డిగ్నిఫైడ్గా జరిగాయి. రీజన్ ఏంటి సార్? డైరెక్టర్స్కి చాలా మెచ్యూరిటీ ఉంటుంది, బాధ్యత ఉంటుంది, ప్రేక్షకులకి ఎన్నో సందేశాలు తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి ఆ బాధ్యతని ఈ వ్యవహార శైలిలో కూడా ఈ ప్రవర్తనలో కూడా మా వాళ్ళు ఉంటుంది. కాబట్టి ఈ రోజు వరకే ప్యానల్స్, రేపు నుంచి వాళ్ళు కూడా కలిసి వస్తారు, వాళ్ళు కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు. సో అంటే డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్, అంటే సినిమాలోనే కాదు ఎన్నికల్లో కూడా కెప్టెన్ ఆఫ్ మేము అలాగే ఉన్నాం. ఇప్పుడు దాకా మీడియాకి బిఫోర్ ఎలక్షన్స్ ఎవరు వెళ్ళలేదు. ఏదో అడపదడప ఎవరో ఒకరిద్దరు అలా చెప్పారు తప్ప మేము ఛానల్లో కూర్చుని తిట్టుకోవటాలు, మా గౌరవాన్ని మేమే పోగొట్టుకోవడాలు పబ్లిక్లో ఎప్పుడూ చేయలేదు. అది మాత్రం అందరూ ఆ డిసిప్లిన్ అందరూ పాటించారు ఇప్పుడు దాకా. సార్, ఇలాంటి విధానం నెక్స్ట్ వచ్చే ఆర్టిస్టుల అసోసియేషన్ ఎన్నికల్లో కూడా పాటిస్తారని అనుకుంటున్నారా? అదే మేము మా అసోసియేషన్ కదా, వాళ్ళని అడగాలి. అంటే 24 క్రాఫ్ట్స్లో మీరు కెప్టెన్ ఆఫ్ ది షిప్ కదా. మేము 24 క్రాఫ్ట్స్లో ఒక భాగం. 24 క్రాఫ్ట్స్ని మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, ఇలా కాదని. అది స్వతంత్ర సంస్థ, స్వతంత్ర ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళని అడగాలి. డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు రాఘవేంద్ర గారు మా చైర్మన్, ఇప్పుడు దాసనాగర్ తర్వాత మళ్ళీ అంత స్థాయి ఉన్న మాకు పెద్ద దిక్కు లాంటి ఆయనే చైర్మన్ మేము పెట్టుకున్నది. అలాగే చాలామంది నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మన స్థాయిని, ఖ్యాతిని పెంచిన అగ్రదర్శకులు ఇప్పుడు అన్ని భాషల్లో కంటే మన భాషలోనే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నాను కదా, ఒక లీడర్షిప్ అనేది నిజంగా అసోసియేషన్కి ఏం చేయగలదో అవన్నీ ఆలోచనలు తీసుకెళ్ళగలిగితే వాళ్ళందరూ సహాయ సహకారాల్లో మెండుగా ఉంటాయి. అందుకే మేము ఆ నమ్మకంతో 2 సంవత్సరాల్లో ఇప్పుడు దాకా జరగంది ఈ 2 సంవత్సరాలు వండర్స్ క్రియేట్ చేస్తున్నది. అందుకే అంత నమ్మకంతో చెప్తున్నాను. నేనే తొందరపడ్డాను, రేపు నుంచి స్టార్ట్ చేద్దామని. ఆయన సాయి రాజేష్ గారు ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ రోజే స్టార్ట్ అయిపోయింది. ఎస్కేఎన్ గారికి ప్రత్యేక వందనాలు. మళ్ళీ టానిక్లా పనిచేస్తుంది మాకు ఆయన. వాళ్ళ బిల్డింగ్ ఏమనుకున్నారో వాళ్ళ సంగతి మాకు తెలియదు. మా అసోసియేషన్కి మాకు సంబంధం లేదు, అది స్వతంత్ర సంస్థ. మా మేనిఫెస్టో ప్రకారం మేము ఇండియా ఫిలిం ఇండస్ట్రీ గర్వించదగ్గ బిల్డింగ్ ఇక్కడే కడతాం దర్శకులకి, అది మాత్రం గ్యారంటీ. ప్లేస్ త్వరలో తెలియజేస్తాం. అది చిన్న ప్రాసెస్, అది రైటర్ సెషన్లో చేసేవాళ్ళు, ఇప్పుడు మేమే చేద్దాం అనుకుంటున్నాం అంతే. ఎక్కడైనా వివాదం ఉంటే మేమే కథా వేదికల్లో దీంట్ మీద మేము కూడా మా పార్టిసిపేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ కూడా అది 80% థియేటర్లే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కథలు, రైట్? అదేదో మనమే మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ చేసుకున్నారు కాబట్టి మన దాంట్లో చేసుకుందాం నిర్ణయించుకున్నాం అంతే. అది జనరల్ బాడీలో ఓకే చేస్తాం. డెఫినెట్గా ఉంటుంది. దాంట్లో రచయితలను కూడా తీసుకుంటాం, కోఆర్డినేషన్ కమిటీ తయారవుతుంది, ఇది చదువుతారు, ఆ సినిమా తీస్తారు, సినిమా చూస్తారు. కాపీరైట్ యాక్ట్ ప్రకారమే అది కూడా కాపీ జరిగారా, అడాప్షన్ జరిగిందా, అది ఇన్స్పైర్ అయ్యారా, ఇవన్నీ కూడా తెలుసు. దాని తగ్గ కాపీరైట్ యాక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. డెఫినెట్గా ఇది కాదంటాక వీల్లేదు. అది ఎస్టాబ్లిష్ అయితే డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, నష్టపరిహారం కట్టించడం జరుగుతాయి. ఇలాంటి ఇదివరకు కూడా చేసాం చాలా. యాక్చువల్గా లీగల్ ఇష్యూ, ఎందుకంటే ఆయన రాసిన నవల ప్రింట్ అయ్యింది, ఈ సినిమా పబ్లిక్ డాక్యుమెంట్ అయింది, 2 పబ్లిక్ వచ్చినాయి. సో అది లీగల్ ఇష్యూలో, కాపీరైట్ ఇష్యూ పరంగా లీగల్ ఇష్యూలోనే ఎవరు అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అంటే కోర్టుల వరకు వెళ్తే అది సాగదీస్తూ ఉంటుంది, త్వరగా న్యాయం జరగదు. మీ వరకు వస్తే అది వెంటనే న్యాయం చేయాలి. అదే మా దగ్గర ఒక కథ రిజిస్టర్ అయ్యి అది అండర్ ప్రొడక్షన్లో ఉండి రిలీజ్ కాబోతున్నప్పుడు ఇది జరుగుతుంది. అలాంటప్పుడు మేము చేస్తాం. మళ్ళీ 3 సరే.